బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయిన కర్పూరి ఠాకూర్కి భారత ప్రభుత్వం ఈరోజు మన దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న అవార్డుని ప్రకటించడం జరిగింది. ఈ టాపిక్ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా భారతరత్న అనేది భారత పౌరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం. దీంతోపాటు పద్మ అవార్డ్స్ లాగా వీటిని ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేయరు. లాస్ట్ టైం ఈ అవార్డ్స్ ఎప్పుడు అనౌన్స్ చేశారంటే భారతరత్న అవార్డులు 2019లో అనౌన్స్ చేశారంటే 5 years బ్యాక్. అసలు ఈ అవార్డులను ఎప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారంటే 1954 నుంచి స్టార్ట్ చేశారు. అంటే 70 years బ్యాక్ స్టార్ట్ చేశారు. ఇప్పటిదాకా ఎంతమందికి అవార్డులు ఇచ్చారంటే కేవలం 48 మెంబర్స్కి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ కర్పూరి ఠాకూర్ 49వ వ్యక్తి. సో రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా డైరెక్ట్గా ఉంటుంది. ఏమనంటే భారత పౌరులకి ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న యొక్క 49వ గ్రహీత ఎవరని చెప్పి ఆన్సర్ ఏంటి? కర్పూరి ఠాకూర్. ఎవరి కర్పూరి ఠాకూర్ అంటే హీఈస్ ద 11th చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్. బీహార్ రాష్ట్రం యొక్క 11వ ముఖ్యమంత్రి. ఎన్ని టైమ్స్ ఈయన చీఫ్ మినిస్టర్గా పనిచేశారంటే 2 times పనిచేశారు. నెక్స్ట్ ఈ కర్పూరి ఠాకూర్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక 2-3 lines. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అవసరం లేదు. ఓకే, సో ఈయన 11th చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈయనకున్న బిరుదు. ఏంటి ఈయన బిరుదు అంటే జననాయక్. ఇంగ్లీష్లో చెప్పాలంటే పీపుల్స్ హీరో అంటాం. ఓకే, సో భారతరత్న అవార్డు గ్రహీత కర్పూరి ఠాకూర్కి ఉన్న బిరుదు ఏంటి అని అడగవచ్చు. ఏంటి ఆన్సర్ అంటే జననాయక్. లేదంటే జననాయక్ ఎవరి బిరుదు అని అడగవచ్చు. కర్పూరి ఠాకూర్. నెక్స్ట్ ఈయన పుట్టిన విలేజ్ కూడా ఇంపార్టెంట్. ఏంటి ఆ విలేజ్ పేరు ఏంటంటే పితాంజియా. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యూజువల్లీ ఇలాంటి అవార్డు గ్రహీతలు, పొలిటీషియన్స్ ఇలాంటి వాళ్ళ యొక్క పుట్టిన ఊర్ల గురించి ఇన్ఫర్మేషన్ అయితే అడగడు. కాకపోతే ఈయనది ఎక్సెప్షనల్ కేసు అని చెప్పవచ్చు. ఎందుకు ఎక్సెప్షనల్ కేసు అయిందంటే ఈయన ఒక మారుమూల విలేజ్లో పుట్టి తర్వాత కష్టపడి పైకి వచ్చి ఒక రాష్ట్రపు ముఖ్యమంత్రిగా ఎదిగాడు. సో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఊరి ప్రజలు ఏం చేశారంటే ఈయన గౌరవార్థం వాళ్ళ ఊరి పేరు మార్చేసుకున్నారు. ఈ కర్పూరి ఠాకూర్ పుట్టిన గ్రామం కాబట్టి ఈ పితాంజయ విలేజ్కి ఏం పేరు పెట్టుకున్నారంటే వాళ్ళు కర్పూరి గ్రామాన్ని పెట్టుకున్నారు. సో అందుకని దీని మీద మనకు ఒక బిట్ పడే అవకాశం ఉంటుంది. కర్పూరి గ్రామం యొక్క పూర్వనామం ఏంటని అడగవచ్చు. ఏంటంటే పితాంజియా. ఓకే, సో ఈ కర్పూరి ఠాకూర్ ఇనీషియల్గా ఒక ఫ్రీడమ్ ఫైటరు, తర్వాత సోషల్ యాక్టివిస్ట్, తర్వాత పొలిటీషియన్. ఈయన చాలామంది ఫేమస్ లీడర్స్కి రాజకీయ గురువు అని చెప్తారు. ఎవరంటే లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, నితీష్ కుమార్ కానీ, లేదంటే రామ్ విలాస్ పాస్వాన్ కానీ, వీళ్ళందరి యొక్క రాజకీయ గురువు ఎవరంటే కర్పూరి ఠాకూర్. ఓకే, ఈ పాయింట్ ఎగ్జామ్లో అడగడు, జస్ట్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సెక్ చెప్తున్నాను అంతే. నెక్స్ట్ ఈయనకి భారతరత్న అవార్డు ఎందుకు ఇస్తున్నారంటే ఈయన బడుగు బలహీన వర్గాలకి చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ఈయనకి ఇవ్వడం జరుగుతుంది. ఏం చేశారు ఈ బడుగు బలహీన వర్గాలకంటే ఈయన ఓబీసీలకి సపోర్టివ్గా పోరాటం చేయడం జరిగింది. ఓకే, సో ఓబీసీల రిజర్వేషన్స్ కోసం ఈయన పోరాటం చేశారని చెప్పచ్చు. ఓకే, సో బీహార్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ కంటే వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్ కోసం చేసిన పోరాటానికి గుర్తింపుగా ఈయనకి భారతరత్న అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈయన బీహార్ ముఖ్యమంత్రికి ఎప్పుడు పనిచేశారంటే ఎప్పుడో 1970sలో పనిచేశారు. ఈయన ఎప్పుడు మరణించారంటే 1988లో మరణించారు, 1988. మరి ఎప్పుడు 1988లో మరణించిన వ్యక్తి ఇప్పుడు 1970sలో చేరిన కృషికి గుర్తింపుగా ఇప్పుడు ఈ 2024లో ఎందుకు భారతరత్న ఇస్తున్నారంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే ఈయన ఎప్పుడు జన్మించారంటే 24th January 1924, 24 January 1924లో జన్మించారు. సో అంటే ఈ రోజుకి ఈ 24 January 2024కి 100 years కంప్లీట్ అయింది ఈయన పుట్టి. ఓకే, సో బీహార్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బర్త్ సెంటనరీ సెలబ్రేషన్స్ జరుపుకుంటుంది. తెలుగులో చెప్పాలంటే 100వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద రీజన్ అనమాట. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఈ కర్పూరి ఠాకూర్ యొక్క 100వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈయన మన సొసైటీకి చేసిన సేవలకి గుర్తింపుగా ఈయనకి భారతరత్న అవార్డు 2024లో అనౌన్స్ చేయడం జరిగింది. ఈ భారతరత్న అవార్డు అనేది భారత్లోనే అత్యున్నత పౌర పురస్కారం అని చెప్పుకున్నాం. ఎందుకు ఇస్తారు ఈ అవార్డు అంటే అసాధారణ రీతిలో లేదా అత్యున్నత స్థాయిలో ప్రజలకు సేవ చేసినందుకు గాను ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 1954 నుంచే ఇస్తున్నారు. ఇనీషియల్గా అయితే ఆర్ట్స్, లిటరేచరు, సైన్స్, పబ్లిక్ సర్వీసెస్ ఈ 4 కేటగిరీల్లో చేసిన సేవకి గుర్తింపు కానీ ఈ అవార్డు ఇవ్వడం జరిగేది. కాకపోతే 2011 నుంచి ఏం చేస్తున్నారంటే
ఎనీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ ఎండేవర్, అంటే ఏ రంగంలో అయినా సరే అత్యుత్తమ కృషి చేస్తే చాలు, ఒక స్పెసిఫిక్ రంగం అంటే ఏం లేదని చెప్పి ఈ అవార్డుకి క్రైటీరియాకి సడలింపుని విధించడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఏ రంగంలో అయినా సరే నువ్వు జస్ట్ సేవ చేస్తే చాలు. దీని ఇంకోలా చెప్పాలంటే గవర్నమెంట్కి నీకు అవార్డు ఇవ్వాలనిపిస్తే చాలు, ఏ రంగంలో అయినా సరే ఇవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ అవార్డు ఇచ్చేటప్పుడు రేస్ కానీ, ఆక్యుపేషన్ కానీ, నెక్స్ట్ పొజిషన్ కానీ, సెక్స్ కానీ వాళ్ళు కన్సిడర్ చేయరు. అంటే జాతి, వృత్తి, హోదా, లింగ భేదాలు చూడకుండా ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డుని ఎవరు ప్రదానం చేస్తారంటే రాష్ట్రపతి ప్రదానం చేయడం జరుగుతుంది. ఎవరి సూచనల ఆధారంగా అంటే ఎవరి రికమెండేషన్స్ ఆధారంగా ఈ అవార్డుని ఇస్తారంటే ప్రధానమంత్రి సూచన ఆధారంగా ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక సంవత్సరంలో మ్యాక్సిమం ఎంతమందికి అవార్డు ఇవ్వచ్చు అంటే మ్యాక్సిమం 3 మెంబర్స్కి ఇవ్వచ్చు. ఒక సంవత్సరంలో మ్యాక్సిమం 3 మెంబర్స్కి అవార్డు ఇవ్వచ్చు. ఇనీషియల్గా ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్ 1954లో 3 మెంబర్స్కి ఇచ్చారు. ఎవరంటే ఆ 3 మెంబర్సు? సి రాజగోపాలాచారి, చక్రవర్తి రాజగోపాలాచారి. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎవరంటే ఎస్ రాధాకృష్ణన్, సర్వేపల్లి రాధాకృష్ణన్. థర్డ్ పర్సన్ ఎవరంటే సివి రామన్. ఓకే, వీళ్ళు ముగ్గురు కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తులే. వీళ్ళ ముగ్గురికి 1954లో ఫస్ట్ టైం ఈ భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రీసెంట్ విన్నర్స్ రీసెంట్గా ఎప్పుడు ఇచ్చారని చెప్పాను? 2019లో ఇచ్చారని చెప్పాను కదా. ఈ 2019లో కూడా ఎంతమందికి ఇచ్చారంటే 3 ఇచ్చారు. ఎవరో పర్సన్స్ అంటే ఫస్ట్ పర్సన్ వచ్చి భూపేన్ హజారికా. ఈయన అస్సాంకి చెందిన వ్యక్తి. ఈయన ఒక ప్లేబ్యాక్ సింగర్ అనమాట. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎవరంటే నానాజీ దేశ్ముఖ్. దేశ్ముఖ్ అని పేరుని చూసి చెప్పచ్చు ఈయన ఎక్కడి వ్యక్తి అంటే మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఈయన ఒక సోషల్ యాక్టివిస్ట్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ పేరు మీకు గుర్తుండే ఉంటుంది, ప్రణబ్ ముఖర్జీ. ఈయన వెస్ట్ బెంగాల్కి చెందిన వ్యక్తి. ఈయన 13th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఓకే, సో ఇనీషియల్గాను 3 మెంబర్స్కి ఇచ్చారు. రీసెంట్ టైమ్స్ 2019లోను కూడా 3 మెంబర్స్కి ఇచ్చారు. ప్రస్తుతం ఏమో ఒక పర్సన్కి అనౌన్స్ చేశారు. ఆయన పేరు ఏంటంటే కర్పూరి ఠాకూర్.